వారంలో మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ అంశాన్ని చెప్పుకునే ముందు చేతులు పైకెత్తి 3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మూడోసారి హల్లెలూయా. మంచిది బిడ్లారా. గతించిన వారంలో మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. ఒకటి చెప్పండి, శ్రేష్టమైన ద్రాక్ష తోట. రెండవది మనోహరమైన ద్రాక్ష తోట. మూడవది నిజమైన ద్రాక్ష తోట. 3 తోటల గురించి పరిచయం చేసుకొని మొదటి తోట గురించి మాత్రమే చెప్పుకున్నాం మనం. మొదటి తోట పేరేంటి? శ్రేష్టమైన ద్రాక్ష తోట అని చెప్పుకున్నాం. మంచిది. శ్రేష్టమైన ద్రాక్ష తోట గురించి మనం గతించిన వారంలో చెప్పుకున్నాం. ఈరోజు రెండవ ద్రాక్ష తోట అయిన మనోహరమైన ద్రాక్ష తోట గురించి మాట్లాడుకుందాం మనం. రెండో తోట పేరేంటి? మనోహరమైన ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము మైక్ తీసుకో 27వ అధ్యాయము 2, 3 వచనాలను చదువుకుందాం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాన్ని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలు చాలు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో 2, 3 వచనాలు చదువుకున్నాం. ఇంకా మీరు తీసే పని చేయగాకండి, ఆపండి. ఇంకా చాలు. తీసేటోళ్ళు ఈ వరకు తీసి చదువుతున్నప్పుడే ఆలకించేవాళ్ళు వాటిని చూస్తూ. మీరు ఇంకా చూస్తున్నారు అని అంటే మీకు అసలు యెషయా గ్రంథం ఏడుందో కూడా తెలియదని అర్థం. నా వైపు చూడండి. ఇక మనం చెప్పుకుంటున్నటువంటి రెండో ద్రాక్ష తోట పేరు, స్పీక్ అవుట్, మనోహరమైన ద్రాక్ష తోట అనండి అందరూ. అయ్యా చెప్పండి, మనోహరమైన ద్రాక్ష తోట. ఈ మనోహరమైన ద్రాక్ష తోట గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గురించి పాడండి. ఏమని పాడాలి? యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని. దేవుడు ఈ వాక్యాన్ని మన కుటుంబాల పట్ల జరిగించునుగాక. ఏంటి ఆ వాక్యం అనంటే, ప్రతి నిమిషము మనకు నీరు కట్టబడునుగాక. ప్రతిరోజు మనము కాపు చేయబడుదుముగాక. ఎవడును మన మీదికి రాకుండా, వచ్చినా మనం పడిపోకుండా దేవుని కాపుదల దివారాత్రులు మన మీద ఉండునుగాక. ఆమేన్ చెప్పడానికి ఏంది మీకు అంత ఇబ్బంది? హల్లెలూయా అందరూ. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక మనోహరమైన ద్రాక్ష చెట్టు. ఇశ్రాయేలీయులు మనోహరమైన ద్రాక్ష చెట్టు. ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి దైవజనుడైన మోషేను పంపించి ఆ ఐగుప్తులో నుండి ఈ ద్రాక్ష చెట్టును తీసుకొని వచ్చి ఆయన మనోహరమైన స్థలములో మనోహరమైన ద్రాక్ష చెట్టును నాటి ఆయన దానికి కాపు కాయుచున్నాడు. దానికి ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడు. ఆయన ప్రతిరోజు దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి మీరు. ఏం చేస్తున్నాడు? కాపు కాయుచున్నాడు ఒకటి. రెండవది నీరు కట్టుచున్నాడు. మూడవది ఆయన కాపాడుచున్నాడు.
ఈ 3 మన కుటుంబాల పట్ల చేస్తున్నాడు ప్రతిరోజు. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. ప్రతిరోజు చేస్తున్నాడు. అందుకే నీవు నేను సజీవులుగా ఉండగలుగుతున్నాం, ఆరోగ్యంతో ఉండగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, లేయగలుగుతున్నాం, చెల్లించగలుగుతా ఉన్నాం, ఉనికిలో ఉన్నామనంటే ఆ 3 రకాలైన దీవెన మన కుటుంబాల పైన యేసయ్య ఉంచాడు గనకనే చేయగలుగుతున్నాం మనం. ఆమేన్. కాబట్టి అది ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా అలాగే మన కుటుంబాల పట్ల జరుగును గాక. ఎవరి పట్ల జరుగుతుంది అనంటే, ఈ మనోహరమైన ద్రాక్ష చెట్టు ఫలించాలి. ఏం చేయాలి? చెట్టు ఫలించాలి. ఫలములు కలిగిన చెట్టును జాగ్రత్తగా చూసుకుంటారు, నీడ ఇచ్చే చెట్టును జాగ్రత్తగా చూసుకుంటారు, పచ్చగా వికసించే చెట్టును జాగ్రత్తగా చూసుకుంటారు. ఎండిపోయి మోడుబారిపోయి రకరకాలంగా అది పేలగా ఉండి దాంట్లో సత్తువ లేకుండా ఉంటే దాని వలన ఏ ఉపయోగం లేదని ఆ చెట్టుని ఏం చేస్తాం? అంతే అంతే. అయితే దేవుడు అలా చేయట్లేదు మనల్ని. మనం దేవునికి ఉపయోగపడకపోయినా, మనం మునుపు దేవునికి దూరస్థులమై ఉన్నా, మనము పాపములో బ్రతుకుతున్నా, శాపములో బ్రతుకుతున్నా, దుర్వ్యసనాలకు బానిసలైన పాపపు బంధకాలలో, సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని ఉన్న వారికి ఈ రోజుటికి కూడా ఒక శుభవార్త బయలు వెళుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీరు కట్టే స్థలానికి నువ్వు రాగలిగితే, నేను కాపు కాసే స్థలంలో నువ్వు ఉండగలిగితే, నేను నిన్ను కాపాడే చోటు నువ్వు ఉండగలిగితే, నీవు మంచి ఫలములు ఫలించే చెట్టుగా మారుస్తాను నిన్ను. ఆమేన్. అయితే ఇక్కడ ఉన్న ఈ చెట్టు ఏం చేయాలి అని అంటే, ఫలములు ఫలించాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఊరికే ఉండడం కాదు చెట్టు. తోటలోనికి యజమానుడు వచ్చి ఆ తోటమాలితో ఏమంటున్నాడయ్యా, 3 ఏండ్ల నుంచి వచ్చి చూస్తున్నాను, దీనికి ఏ ఒక్క ఫలము కూడా లేదు, కాబట్టి దీనికి ఏల వ్యర్థమైపోవలను, కాబట్టి దీన్ని నరికివేయి అంటే, అప్పుడు తోటమాలి బ్రతిమాలుకున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము. అలాగనే ఇక్కడ చాలా మంది ఉన్నాం, అలాగున ఇక్కడ చాలా మంది ఉన్నాం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం అయినా చూద్దామని. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అనంటే, పాపములో నుంచి బయటికి రావడము, మనము అసలైన మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ఉండడం కోరుకుంటున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనిషి పాపములోనే ఉండకూడదు. మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్నాక, పరిశుద్ధాత్మ పొంది అయినా పాపంలోనే బ్రతుకుతే అది ఫలములు ఫలించినట్లు కాదు. ఆ చెట్టు ఏదొక రోజు నరికివేయబడుతుంది. దైవజనుడు మొరపెట్టుకుంటాడు, కాదనట్లేదు, కానీ యజమానుడు కూడా చూసి ఒక రోజు ఏం చేస్తాడు? కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, ఇంకా మనలో చేదైనది ఏదైనా ఉంటే, పాపం ఇంకా ఏదైనా ఉంటే, ద్వేషములు ఏదైనా ఉంటే, పగా ప్రతీకారములు ఏదైనా ఉంటే, ఇంకా దోషము మన మీద ఉంటే, ఇంకా అవిధేయత మనలో ఉంటే, ఇంకా దేవునికి ఆయాసకరమైనవి ఇంకా ఏమైనా ఉంటే, దేవుని దుఃఖపరిచేటి ఏమైనా ఉంటే, దేవుని బాధ పెట్టేటి ఏమైనా ఉంటే, ఈ రోజు మనం వాటిని విడిచిపెట్టుకొని ఫలములు ఫలించడానికి మనం సిద్ధపడగలిగితే, నిన్ను ఒక మనోహరమగు ద్రాక్ష చెట్టుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. నిన్నొక మనోహరమైన ద్రాక్ష చెట్టుగా చేయాలనుకుంటున్నాడు. ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు ఈరోజు మనకి. అయితే నేడే అనుకూలమైన దినము, నేడే రక్షణ దినము కూడా. ఇదే అనుకూలమైన దినము, నేడే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి పాపములో ఉన్న వాళ్ళు ఫలించలేరు, శాపములో ఉన్న వాళ్ళు ఫలించలేరు, దేవునికి అవిధేయంగా బ్రతికేవారు ఫలించలేరు, దేవుని మాటను పెడచెవిన పెట్టేవారు ఫలించలేరు, ఇంకా దేవునికి ఆయాసకరంగా బ్రతికేవారు ఫలించలేరు, ఇంకా భక్తిహీనంగా బ్రతికేవారు, బుద్ధిహీనంగా బ్రతికేవారు దేవునిలో ఫలించలేరు. వాళ్ళు ఫలించాలంటే ఈరోజు మరొక అవకాశం ఇవ్వబడతా ఉంది.
వారిని మనోహరమగు ద్రాక్ష చెట్టుగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అయితే వాటిని విడిచిపెట్టుకోగలిగితే ఆ ఫలములు ఫలించడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడరనే వాక్యము ఉంది మనకు. ఉందా లేదా వాక్యము? నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. అగ్నిలో వేయబడడానికి నేను ఎందుకు? ఉపవాసాలు ఉండడం ఎందుకు? మీ కొరకు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? మీ కొరకు రాత్రులలో లేచి కనిపెట్టాల్సిన పని నాకెందుకు? ఆరోగ్యం బాగలేకపోయినా, ఒంట్లో సత్తువ లేకపోయినా, నీరసమున్నా, రకరకాలైన పరిస్థితులు నాలో పనిచేస్తున్నా, నేను మాత్రము నా ఊపిరినంత వరకు మిమ్మల్ని దేవుని రాజ్యం కొరకు కట్టాలని, ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలని, పవిత్రులైన కన్యకగా మార్చుటకు పరిశుద్ధాత్మని వేడుకుంటూ, ఒక్కడైన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువునకు మిమ్మల్ని అప్పగించాలని, ఈ దేహంలో ఆరోగ్యం లేకపోయినా, సత్తువ లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ఏది అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ, ఆయన నన్ను నిలబెడుతూ ఇంతగా ఎందుకు సేవ చేస్తున్నానంటే, మీరు నరకానికి పోవడానికి కాదు, మీరు పాతాళానికి వెళ్ళడానికి కాదు. రాత్రులలో అంత చలి పుడుతున్నా మోకరించి ప్రభువో అని చేతులెత్తి మీ కుటుంబాల కొరకు, పరిస్థితుల కొరకు, మీ బిడ్డల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, పిల్లల వివాహాల కొరకు, చదువుల కొరకు, ఎగ్జామ్స్ కొరకు, ఉద్యోగాల కొరకు, నూతనమైన గృహాల కొరకు, మీ కలిగే ప్రతి పరిస్థితి కొరకు దైవజనుడికి ఎందుకు మోకరించి ప్రార్థిస్తున్నానంటే, మీరందరూ కూడా ఒక మనోహరమగు ద్రాక్ష చెట్టుగా మార్చబడాలి. ఆమేన్. ఎలా మార్చబడాలి? ఒక మనోహరమైన ద్రాక్ష చెట్టుగా నా ప్రభువు మిమ్మల్ని మార్చును గాక. ఇంకా కఠిన హృదయాలుంటే కరిగిపోవును గాక. ఇంకా బీడు భూములు దున్నబడును గాక. ఇంకా కఠినులందరూ రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక. ఇంకా 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 ఆధ్యాత్మిక అమాయకత్వంలో ఉన్నవారు ఆధ్యాత్మిక తెలివిలోనికి వచ్చుదురు గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన ద్రాక్షావనముగా దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. మరి మనము మంచి ఫలములు ఫలిస్తున్నామా, చేదు ఫలములు ఫలిస్తున్నామా? ఎలాంటి ఫలములు? ఏంటి ఆ మంచి ఫలములు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 1. మైక్ తీసుకో. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 ఫలాలు సంఘము ఫలించును గాక. అది టిక్ చేసుకోండి. 2వ ఫలము గురించి తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సంఘం ఎలాంటి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు? వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9లో చదువుతున్నారు, వినండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆమేన్. రెండవది ఏంటిది? వెలుగు ఫలము. వెలుగు ఫలములో ఒకసారి నా వైపు చూడండి. వెలుగు ఫలములో సమస్తమైన మంచితనం అనండి. మనం ఏం చేయాలి? సమస్తమైన మంచితనము చేయాలి. మంచి చేయట్లేదు అని అంటే మనం ఏం చేస్తున్నట్లు? మాట్లాడాలి. మనం చెడు చేసేవారిగా ఉండకూడదు. మనం సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? సాధ్యమైన వరకు చెప్పండి. అదే మీరు చెప్పేదే. సాధ్యమైనంత వరకు నానా, సాధ్యమైనంత వరకు, ఎంత సాధ్యమైతే అంత మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకనంటే వెలుగు ఫలము ఫలించేవారు సాధ్యమైనంత వరకు మంచితనంలోనికి వచ్చేస్తారు వాళ్ళు. అందుకే ఆత్మ ఫలములో కూడా ఇంక్లూడ్ చేయబడి ఉన్నది లాస్ట్ లో మంచితనం అనేది. అవునా కాదా? ఆత్మ ఫలములో కూడా ఇంక్లూడ్ చేయబడి ఉన్నది మంచితనం అనేటువంటిది. కాబట్టి 2వ ఫలం ఏంటంటే వెలుగు ఫలం. సంఘం ఏం ఫలించాలి? వెలుగు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకమునకు వెలుగు కనుక నీవు ఇతరులను వెలిగించే వారిగా ఉండాలి.
ఆమేన్ చెప్పాలి. నీ వెలుగు చీకటిలో ఉన్న వారికి మార్గమై ఉండాలి. నీ వెలుగు చీకటిలో బ్రతుకుతున్న వారు నీ వెలుగు క్రిందికి వచ్చుదురుగాక. నా వెలుగు క్రిందికి వచ్చుదురుగాక. చెప్పండి, అందరు చెప్పండి. ఎప్పుడు వస్తారనంటే నీవు మంచితనముతో బ్రతికినప్పుడు. ఎప్పుడు? నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు. ఎప్పుడు? నువ్వు మంచిగా ప్రవర్తించినప్పుడు. ఎప్పుడు? నువ్వు మంచిగా నడుచుకున్నప్పుడు. ఎప్పుడు? నువ్వు సత్క్రియలు చేసినప్పుడు. ఎప్పుడు? ఎస్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఫలం ఏంటి? మొదటి ఫలం ఏంటి? ఆత్మ ఫలము. రెండవ ఫలము వెలుగు ఫలము. ఈ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. రెండవది అక్కడనే జాయింట్ ఫ్యామిలీ, అది నీతి అంటాడు. ఏంటి ఏమన్నాడు? నీతిగా బ్రతకాలి. మనము బల్లారాధన రోజు పాడతాం, నీతిమంతులుగా చేయును యేసు రక్తము. యేసు రక్తం ఏం చేస్తుంది మనల్ని? మనం ఏం చేయాలి అనంటే ఆ నీతి కలిగి బ్రతుకుదుముగాక. చెప్పాలందరూ. క్రైస్తవుడు ఎలా బ్రతకాలండి? నీతిగా బ్రతకాలి. రెండవ ఫలము వెలుగు ఫలము. వెలుగు ఫలములో మంచితనం ఉంది, వెలుగు ఫలములో నీతి ఉంది. క్రైస్తవుడు నీతిగా బ్రతకాలి, క్రైస్తవుడు మంచితనముతో బ్రతకాలి. మన ఫలములు ఇతరులు తినగలిగినవై ఉండాలి తప్ప కుళ్ళిపోయిన ఫలములు ఇస్తే ఎవడన్నా తింటాడా? చేదైన ఇస్తే ఎవడన్నా తింటాడా? పాసిపోయిన ఇస్తే ఎవడన్నా తింటాడా? కెమికల్స్తో ఉంటే తింటాడా? ఏదైనా బురదలో పడి ఉంటే దాన్ని తుడిసి ఇస్తే తింటాడా? తింటాడా? చిన్నప్పుడు మనం తింటున్నప్పుడు ఎవరన్నా వచ్చి రే 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 అంటే మనం ఏం చేస్తాం? వాడి పోటు దట్టకలేక సగం తిని ఇప్పుడు తినరా అంటాం. అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదా మీకు? లేదా స్వాతి? లేదా? ఉందా లేదా? ఏం చేస్తాం ఆ పండును? ఏదన్నా ఒకటి ఇచ్చినప్పుడు స్వీటో, బెల్లమో, కొబ్బరి ముక్కో, జామకాయో, వాడు ఊడికి నాకి 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 డే చేస్తా నాకి నాకి వాడు తింటాడా? కొంతమంది తింటారు అట్లనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇవి మన ఆత్మీయ జీవితానికి పోల్చుకోవాలి మనం. కాబట్టి మంచితనముతో ఉంటే మనతో 10 మంది ఉంటారు. నీతిగా బ్రతుకుతే దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం నీతిమంతులుగా ఆయన రక్తము చేత మార్చబడుతున్నామని పాడుతున్నాం. మనం ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తున్నప్పుడు మనం సత్క్రియలు చేయాలన్నా వద్దా? మంచిగా బ్రతకాలన్నా వద్దా? మంచితనం చూపించాలన్నా వద్దా? అంటే మనకు మంచితనం చూపించిన వాడి ఎడలనే మంచితనం చూపిస్తే గొప్పేముంది? మనల్ని క్షమించిన వాడిని మనం క్షమిస్తే గొప్పేముంది? మన కీడు చేసిన వాడిని కూడా మనము, అది క్రైస్తవుని లక్షణం, క్రీస్తు లక్షణం, క్రీస్తు సుగుణం. అది స్తోత్రం చెప్పండి. రెండవది వెలుగు ఫలము. కమాన్, మూడో దాంట్లోనికి వచ్చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదును. దేవునికి స్తోత్రం. జిహ్వా ఫలం అనండి. జిహ్వా అంటే మీకు తెలియదు కదా, చూపిస్తాను చూడండి. హలో, నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందో లేదో చూడండి. నాకు ఏంటిది? ఇది ఉందా మీ దగ్గర? చూపి 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 ఉందా మీకు? జిహ్వా ఫలం అంటారు. ఏమంటారు? దీనితో ఏం చేయాలి? ఏం చేయాలి? దీంతో స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? దీంతో నాలుకతో ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి. స్తుతియాగం అన్నాడు అక్కడ. ఏమన్నాడు? ఈ మూడో ఫలము జిహ్వా ఫలము. ఈ నాలుకను నువ్వు ఏ విధంగా వాడుతున్నావు?
ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు వాడుతున్నావు, ఎవరి దగ్గర వాడుతున్నావు, మీ అత్త గురించి ఎట్లా వాడుతున్నావు, మీ ఆయన గురించి ఎట్లా వాడుతున్నావు, నీ ఆడపడుచు గురించి ఎట్లా వాడుతావు. ఇది వచ్చినప్పుడల్లా మా ఇద్దరికి తగాద పెట్టిపోద్ది. ఇది ఈ రోత మొక్కంది మా ఇంటికి ఎందుకు వచ్చదు. అసలు మా అత్త చచ్చిపోతే బాగుండనా, మా అత్త చచ్చిపెట్టేది ప్రార్థన చేయనా. మా ఆయనకు నాకు పడకపోవడానికి మా అత్తే అన్న కారణము. ఆ ముసల్ది ఉండేది ఉండదు. గిన్నె నిండేసిందన్న కూర, అయినా అది మా ఆయన చూడు ఏం చెప్పిందో, ఒరే నీ పెళ్ళం నాకు అసలు ముక్కలే పెట్టలేదురా. దీన్ని ఏదో ఒకటి చేస్తాడు, ప్రార్థన చేయను నువ్వు. ఆ పాపం నేనెందుకమ్మా. నీ నాలుక, హలో, నీ నాలుకతో దేవుని స్తుతించుదువుగాక, దూషణలు మానుదువుగాక. ఆహా, రన్నింగ్ లో ఉన్నారన్నమాట. మన నాలుకతో సాధ్యమైనంత వరకు ఎదుటి వారి గురించి మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మన దగ్గర లేని వారి గురించి తప్పుగా మాట్లాడడం ఆపేయాలి ఈ రోజుతో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర లేని వారి గురించి మనము తప్పుగా మాట్లాడకూడదు. ఒక రోజున మనం తీర్పులో నిలబడతాం. అవి మంచియే గాని చెడ్డయే గాని దేహముతో జరిగించిన ప్రతి దాని గురించి మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్ప చెప్పవలెను అని చెప్పి పౌలయ్య గారు అంటా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి దేవుని వాక్యం ఏమంటుందంటే, జీవ మరణములు నాలుక వశంలో. జిహ్వా, నాలుక, నాలుకతో పాటలు పాడుదువుగాక. చెప్పండి, నాలుకతో ఏం చేయాలి? నాలుకతో దేవుని మాటలు పలుకుదువుగాక, నాలుకతో దీవించుదువుగాక, నీ పిల్లలను దీవించుదువుగాక, నీ భార్యను దీవించుదువుగాక, నీ భర్తను దీవించుదువుగాక, నీ కుటుంబాన్ని దీవించుదువుగాక, నీ పక్కింటోళ్ళ నాశనం కోరుకుందువుగాక. అర్థమైంది? బాగానే వింటున్నారు వాక్యము. యా, ఎంత స్పీడ్ కనెక్ట్ అయిపోతున్నారు. చేయొచ్చు నాలాగున మనము. ఎందుకో తెలుసా? నీవు మనోహరమైన ద్రాక్ష తోట వనబడబోతా ఉన్నావు. మనోహరమైన ద్రాక్ష తోట ఎలా ఉండాలో తెలుసా? ఆత్మ ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు ఫలించాలి. మూడవది జిహ్వా ఫలములు ఫలించినప్పుడు దేవుడు నీకు మనోహరమైనటువంటి ద్రాక్ష తోట అని పేరు పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఇంకొక మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నాలుగవది నీతి ఫలము. ఏమనుంది నీతి ఫలములో? నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. సమాధానము చేయు వారికి, జగడములు పెట్టే వారికి, రెచ్చగొట్టే వారికి నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు రెచ్చగొట్టినావు అనుకో, ప్రియా, ఆ ఎమ్మి నువ్వు పోయినప్పుడు సెల్లు చెవుకాడ పెట్టుకుంది, ఇప్పుడేరా పిల్ల చెవుకాడ నుంచి సెల్లు తీసిందని నీ కొడుకుని రెచ్చగొట్టినావు అనుకో, సమాధానం ఉంటుంది అక్కడ? ఉంటుందా? ఉంటుందా అండి? ఫైర్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఐఎమ్ ఫైర్ అంటారు. ఇక అయిపోయి ఇంట్లో ఏమైపోద్ది? ఫైర్ అయిపోద్దండి. ఫైర్ ఇంజన్ పిలిచినా ఆగదది. ఆగుద్దా? ఎన్ని నీళ్ళు కొడితే ఆగుద్దది? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలదని వాక్యం చెప్తుంది. కాబట్టి అత్తలారా తల్లుల వలె వ్యవహరించండి, కోడన్లారా కూతుర్ల వలె మీ అత్తలను చూసుకోనండి. చూసుకుంటారయ్యా, ఆమె సంగతి నీకు తెలియదు, అది పొలాలు పెడుతుంటది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. మీరు మనోహరమగు ద్రాక్షవనముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. దాని గురించి మాట్లాడుతూ మీరు ఎవరు, ఈ ఏ ఫలం అది?
నీతి ఫలము ఎవరు ఫలిస్తారు అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. నీతి ఫలం సమాధానము. అందుకే దేవుని వాక్యము కొండ మీద చేసిన ప్రసంగంలో, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో కొండ మీద చేసిన ప్రసంగంలో మాట్లాడతాడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరిచేటోళ్ళు ఎవరంట? ఎవరండి? దేవుని కుమారులు. సమాధాన పరచాలి. ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుంటున్నారు అనుకో, కొట్టుకోట్లే తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటుంటే ఏం చేయాలి? అబ్బా అని ఇంకా పోయి చల్లకూడదు కిరసనాలు. ఏయ్ ఏం రా, ఏం అతి ఎక్కువైంది, ఏంది ఊరుకూరుకపోతున్నావు ఆ పిల్ల మీదకి? ఏం రా, ఏం ఏం ఏమ్రా నీకు ఒళ్ళు ఎట్టుందిరా అని అనాలా లేదా? అనాలా లేదా? అంకమ్మ తల్లి అనాలా లేదా? అనాలా లేదా? ఇప్పుడు తిట్టుకుంటున్నారు, ఏమనాలా? ఆమె నరిసేది ఆమె. బాయ్ వాడు అరుత్రుడు మెలకున్నాడు రాదు, ఎందుకు నువ్వు మళ్ళా ఇంకా రెచ్చగొడుతుంటావు అని ఆ అమ్మాయిని అరవాలి. ఈయన్ని ఏం రా, ఏం మీదికి పోతున్నావు అని వీన్ని. దాన్ని సమాధానం ఏమంటారు? సమాధానం. మీకు తెలియదు, ఏం తెలియదంటే సమాధానం గురించి కాదు. వాళ్ళిద్దరిలో ఎవరు నేను వరవలేదనుకో, వాళ్ళు రాత్రికి కలుస్తారు. కలిసినప్పుడు చూసినా మీ నాన్న మనం తిట్టుకుంటున్నా కూడా ఆపలే. మీ నాన్న, మీ అమ్మ ఎట్టాడుదో చూడు, చూసి మెలకొండ కిందికి పోయింది. నేను చెప్పలే మీ అమ్మ ఇట్టాడుదని, నువ్వు నమ్మినవా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని చేస్తారు. వాళ్ళు కలుస్తారు. ఆ పొద్దు ఇటు పొడిసినా, ఈ పొద్దు అటు పొడిసినా, ఈ రోజు రాత్రి కాకపోయినా రేపైనా కలుస్తారు. వాళ్ళ మధ్యలోకెళ్ళి నోళ్ళను మాత్రము వాళ్ళు మామూలుగా. అందుకని నువ్వేం చేయాలి? ముందు జాగ్రత్తగా ఇద్దరు నరసాల ఒక్కలను కాదు, సమాధానపరచినప్పుడు దేవుని వాక్యం అంటుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదురు కూడా. అది మ్యాటరు. నాకు కొంతమంది చెప్తా ఉంటుంటారు, ఆ అమ్మాయి మీదకి ఈడు, ఈ అమ్మాయి మీదకి ఆడు చెప్పినప్పుడు నేను ఈడికి చెప్పేది ఈడికి చెప్తా, ఆ పిల్లకి చెప్పేది ఆ పిల్లకి చెప్తా. తర్వాత నన్ను వచ్చాడు, ఏం చెప్పినావు నా పిల్లకు? ఏం చెప్పినావు? ఆ పిల్ల నన్ను మొన్న చూసుకుంటుందని ఏం చెప్పి, ఏదో ఒకటి చెప్పిన, నువ్వు పోరా, నువ్వు పోయి సంసారం చేసుకో, ఏదో ఒకటి చెప్పిన కదా ఆ పిల్లకి, నీకెందుకు ఇప్పుడు అవన్నీ చెప్పాలా నీకు? ఆ పిల్ల కూడా ఏం చెప్పినావు అన్నా, ఏం చెప్పినావు? ఏం చెప్తే నీకేమమ్మా, ఇప్పుడు బాగానే చూసుకుంటుండు కదా, మర్యాద కూడా రాదండి. అదేలే, సాయంత్రం కల్లా జిలేబీ తెస్తుంటే పూలు తెస్తున్నాడు. ఏం సమాధానపరిచిన కదా, సంతోషంగా ఉండండి, బతకండి బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు మనందరము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదుముగాక, నీతి ఫలము ఫలించుదుముగాక. 5వది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. 5వది 11వ అధ్యాయం 40వ వచనం. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము 5వది చెప్పండి, ఏంటిది? వాగ్దాన ఫలం అనుభవింపలేదు అని అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అట్టి పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. దేవుడు వాగ్దానం చేశాడంట, నీకు వాగ్దానం చేస్తున్నాను, నిన్ను పునాదులు కలిగిన పట్టణానికి తీసుకెళ్తాను. ఆ పట్టణానికి నేటికి కూడా వెళ్ళలేదు పాత నిబంధన పరిశుద్ధులు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పితరుల దగ్గరికి చేర్చబడ్డారు తప్ప మనోహరమైనటువంటి స్థలానికి వెళ్ళలేదు. 16వ అధ్యాయం 6వ వచనం కీర్తనలు 16 ఇంకా వాగ్దాన ఫలం వారు అనుభవించలేదు అనడానికి కారణం ఏంటంటే 16:6 నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. మనోహరమైన స్థలములలో
ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాలు ప్రాప్తించును గాక. అదే వాగ్దాన ఫలము. దేవుడు మన పట్ల దాన్ని జరిగించును గాక. నువ్వు కనిపెట్టుకొని ఉండవలసింది దేని కొరకనంటే, వాగ్దానము చేశాడు, నేను రెండవసారి వస్తాను, మేఘాల మీద నుంచి పిలిచి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని దేవుడు చేసిన వాగ్దాన ఫలము కోసము సంఘమైనటువంటి మనము ఎదురు చూచుదుము గాక. ఆమేన్. మనోహరమైన స్థలము. మనం ఉండబోయేది ఏంటిది? ఎందుకనంటే మనం మనోహరమైన ద్రాక్ష తోట కాబట్టి. మనం ఎవరిమి? మనోహరమైన ద్రాక్ష తోట కాబట్టి మనం ఉండబోయే స్థలము కూడా. ఏంటండి అంత నీరసంగా ఉన్నారు? ఎక్కడ మనం ఉండబోయేది? మనోహరమైన స్థలంలో ఉండబోతా ఉన్నాం. మనోహరమైన స్థలములో ఉండాలనంటే మనం ఈ ఫలములన్నీ ఫలించాలి. ఆమేన్. అపవిత్రులు ఎవరు రారక్కడికి. ఇంకొక ఫలము గురించి చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. ద బేసిక్ ఫౌండేషన్ అది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న మనసుకు తగిన మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలు. మారు మనసుకు తగిన ఫలము. 6వది. ఏ ఫలం ఇది? మారు మనస్సుకు తగిన ఫలం. మొదటి ఫలం ఏంటి? ఆత్మ ఫలము. 2వ ఫలము వెలుగు ఫలము. 3వ ఫలము జిహ్వా ఫలము. 4వ ఫలము నీతి ఫలము. 5వ ఫలము వాగ్దాన ఫలము. 6వ ఫలము మారు మనస్సుకు తగిన ఫలము. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని రాకడలోపు, దేవుని రాకడ వచ్చేలోపు, లేదా మనము చచ్చేలోపు మారు మనస్సు పొందాల్సిందే. మారు మనస్సుకు తగిన రీతిలో మనములు ఫలములు ఫలించినప్పుడే మనం మనోహరము ద్రాక్ష తోటగా ఉంటాం. మనం ఏ తోటగా ఉంటారు మీరు? ఏ తోటగా ఉంటారు మీరు? కంది తోటగా ఉంటారా? ఏ తోటగా ఉంటారు మీరు? సపోటా తోటగా ఉంటారా? అంజూరపు తోటగా ఉంటారా? ఏ తోటగా ఉంటారు? సంఘం మాట్లాడాలా. ఏ తోటగా ఉంటావు నువ్వు? నీ మాటలను బట్టి అర్థమైపోయింది నీకేదండి ఇష్టపడుతున్నావు. మనోహరమైన తోటగా ఉండాలని ప్రభు నిన్ను ఈ స్థలానికి తీసుకొని వస్తున్నాడు. ఈ ఫలములను ఫలించడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, నేను దానికి కాపు కాస్తాను, నేను దానికి నీరు పెడతాను, నేను దాన్ని రాత్రింబవళ్ళు కాపాడుకుంటాను. కొడండి చేపట్ల, అది మ్యాటర్. ఈ ఫలములు ఫలించడానికి ప్రయత్నం చేస్తే రోజు రోజు నువ్వు, దేవుడు అంటున్నాడు, నేను కాపు కాచుకుంటాను మిమ్మల్ని, మీకు ప్రతి నిమిషము నీరు కట్టుకుంటాను. నీరే ప్రాణాధారం అని ఒక మాట ఉంది. అక్కడక్కడ బోర్డుల మీద రాస్తూ ఉంటారు, స్కూళ్ళ మీద. నీరు దేనికి సాదృశ్యం చెప్పండి? నీరు దేనికి సాదృశ్యం? నువ్వు అన్నం తినకపోయినా 40 రోజులు ఉండవగలవు, కానీ 3 రోజులలో నువ్వు నీళ్లు తాగకపోతే వెంటనే మీ ఇంటికా నుంచి ఫస్ట్ నాకే ఫోన్ వస్తుంది, అన్న అక్క చచ్చిపోయింది, సమాధి కార్యక్రమం చేయాలి. దేనికి? నీరు నీ ఒంట్లో లేకపోతే తుంట్లన్నీ ఊడిపోతాయి. నీరు దేనికి సాదృశ్యం? ప్రాణానికి సాదృశ్యం, ప్రాణాధారం. కాబట్టి దేవుడు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? మనకు ప్రాణభిక్ష. చెప్పండి, ఈ ఊపిరి ప్రభు ఇచ్చేస్తా ఉన్నాడు ప్రతిరోజు. ఒక్కరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడగండి, సార్ ఆక్సిజన్ పెట్టుకొని ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను సార్, గంటకు ఎంత తీసుకుంటామని అడగండి. గంటకు ఎంత ఆక్సిజన్కు? మనం ఎన్ని కోట్లు కట్టాలనో దేవునికి. ప్రాణవాయువు మనకు ఉచితంగా ఇస్తున్నాడా లేదా ప్రభు? ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మఫలములు ఫలించగలిగితే దేవుడు అంటా ఉన్నాడు,
ఈ ఆత్మ ఫలముల ద్వారా మిమ్మల్ని కాపాడుకుంటాను, మీకు నీరు కట్టుకుంటాను, మీకు కాపు కాచుకుంటాను. అప్పుడు మీరు మనోహరమగు ద్రాక్ష తోటగా మారిపోతారు. పరమగీతములు 2వ అధ్యాయంలో అంటాడు, నీ ముఖము మనోహరము. అందరం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందినారో వాళ్ళు లేచి నిలబడండి. మిగతా వాళ్ళందరూ అట్లే మోకరించండి. కుర్చీలో ఉన్న వాళ్ళు అలాగే కూర్చోండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాత్రమే లేచి నిలబడండి. ఏం పర్లేదు, కళ్ళు మూసుకోండి అందరూ.